ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, రేపు నీ జీవితంలో నీవు వినబోయేటువంటి శుభవార్త మామూలు శుభవార్త కాదు. మరి ఆ యొక్క శుభవార్త ఏంటి అనేది ఈ రోజున ఈ వీడియో ద్వారా నీవు తెలుసుకుంటావు అని అనుకుంటున్నాను అనేసి అమ్మవారు అయితే ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని ఏమి ఉద్దేశించి మన ముందుకు తీసుకొచ్చారో తెలుసుకుంటామండి. మరి ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని మనం వింటున్నాము అంటే తప్పకుండా దానికి ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే అర్థం చేసుకొనే తీరాలండి మనం. ఆ తల్లి యొక్క ప్రణాళిక, అలాగే ఆ తల్లి మనల్ని ఈ వీడియో మన వద్దకు చేర్చారు అంటే ఎందుకంటే ఆ తల్లి మనకు ఏదో ఒకటి ప్రత్యేకంగా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి. మన యొక్క జీవితంలో మన ముందుకు ఏం జరగబోతుంది, దాని యొక్క సూచనలు అంటే మన వద్దకు ఏ విధంగా చేరాలో ఆ యొక్క సందేశాన్ని అయితే ఈ రోజున మనకు ఈ వీడియో రూపంలో మన ముందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి. ఇక ఈ సందేశంలో మనకు ఏం చెప్తున్నారు అంటే, మన జీవితంలో ఏ ఏ మార్పులు అనేవి వస్తాయో అవన్నీ కూడా వృధా కావు. కాబట్టి ఈ వీడియోనైతే పూర్తిగా శ్రద్ధగా వినండి, చివరి వరకు వినండి. అలాగే ఈ దుర్గమ్మ తన యొక్క సృష్టిలో ఎల్లప్పుడూ కూడా భావిస్తూ ఉంటారండి. కానీ ఆ తల్లి నేరుగా వచ్చి మన చెవిలో ఏదో ఒకటి కూడా చెప్పారు. అయితే ఆ తల్లి యొక్క సూచనల ద్వారా కొన్ని సంఘటనల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతూ అయితే ఈ రోజున కూడా అదే విధంగా మనతో ఇక్కడికి ఒక మంచి పిలుపుతో ఒక సందేశ రూపంలో మన ముందుకు వచ్చారు. దీని అర్థం ఏమిటి అంటే, మన యొక్క జీవితంలో ఏదో ఒక మార్పు అనేది జరగబోతుంది. ఖచ్చితంగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఇక భగవంతుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నేను ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి వాడిని అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇదే ఒక రహస్యం. ఆ తల్లి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రేమిస్తుంది. తాను ఎంత చిన్నవారైనా భావించినా కూడా తనకు అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క గొప్ప అమూల్యమైనటువంటి వరం అండి ఇది, ప్రతి ఒక్కరికి దొరికేదే. అలాగే ఈ యొక్క సమయం అనేది వచ్చినప్పుడు దానికి సరైనటువంటి దిశ అనేది చూపించడానికి ఆ తల్లి ఇచ్చేటువంటి యొక్క సూచనలు మనకు చాలా అంటే చాలా ప్రత్యేకంగాను చాలా ఆశ్చర్యాత్మకంగాను కూడా ఉంటాయండి. బహుశా మనం ప్రస్తుతం మన యొక్క జీవితంలో గందరగోళంలో ఉండవచ్చు. బహుశా మనం మన యొక్క హృదయంలో భగవంతుడికి ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు, లేదా నిరంతరం ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక ముందు ఏమవుతుంది అనేసి మనకు ఎక్కువగా కూడా ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయండి. అయితే ఆ తల్లి ఇలా చెప్తున్నారు, నీవు నడుస్తున్నటువంటి మార్గము అంతా కూడా నీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ దానికి అంటే ప్రతి అడుగు కూడా నీ యొక్క జీవితంలో ఒక పెద్ద విచిత్రాన్ని పూర్తి చేయడానికి నీకు అవసరం. అలాగే ముందుకు వచ్చేటువంటి మార్పులు అనేవి నిన్ను మరింత కొత్త స్థాయికి తీసుకువెళ్ళబోతున్నాయి. చాలామంది ఇన్నాళ్ళు తమ యొక్క జీవితంలో వచ్చేటువంటి కష్టాలను ఇక శిక్షగా భావించి ఉండవచ్చు. కానీ మనకు భగవంతుడు ఇలా చెప్తున్నాడండి, నీ కష్టాలు ఏంటంటే నిన్నేమీ కూడా బాధ పెట్టడానికి రాలేదు, నిన్ను మరింత ఎక్కువగా దృఢపరచడానికి మాత్రమే అని పంపించారు. నీవు ఎంత దుఃఖంగా అనుభవించావో, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నావో నాకు తెలియనివి కావు కదా. కాబట్టి ఇప్పుడు నీకు ఒక విజయాన్ని నేను సిద్ధం చేశాను. కాబట్టి ఇంకా నేను నీతోనే చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నీ యొక్క భయాలను, సందేహాలను, పరిమితులను వదిలేసేటువంటి సమయం అనేది వచ్చింది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సందేశం నీ చెవినబడింది. అయితే నీవు ఊహించినటువంటి అవకాశాలు నీకు లభించబోతున్నాయి. అయితే ఈ రోజున కేవలం ఈ వీడియో ఏదో చెప్తున్నాను అనేసి మాటలు మాత్రమే కాకుండా ఇది ఒక దివ్య సందేశంగా భావించు. ఈ క్షణంలో నేను నీకు ఈ నామాన్ని ఇస్తున్నాను. అంతే ఈ యొక్క భవిష్యత్తు నీ గతం కంటే కూడా చాలా అద్భుతంగా ఉజ్వలంగా ఉంటుంది. తప్పకుండా నీవు బహుశా అనుభవించే తీరాలి. బహుశా నీవు కొన్నిసార్లు అనుకొని ఉండవచ్చేమో, ఓటమిని అంగీకరించకపోవచ్చు. కానీ నీ యొక్క ప్రతి ఒక్క పూజను నేను స్వీకరించాను. అయితే నీకు నేను ఈ విధంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. నీవు ఎదురు చూసినటువంటి చూపులు ఏమీ కూడా ముగిసిపోలేదు. నీకు ఎదురు చూపు అనేది మంచి ఫలితాన్ని ఇచ్చే సమయం వచ్చింది. నీ జీవితంలో ఈ యొక్క దిశకు ఆలోచనలు, ఈ యొక్క కర్మ ఫలితాలు అన్నిటినీ కూడా పూర్తిగా మార్చేసినటువంటి మార్గాన్ని ఇవ్వబోతున్నాను. అలాగే నీకు ఊహకందనటువంటి విషయాలను నేను తిరిగి రాయబోతున్నాను. బ్రహ్మాండంలో అత్యంత అద్భుతమైనటువంటి విషయంలో ఏమిటో తెలుసా, మనిషి ఓటమిని అంగీకరించబోయేటువంటి సమయంలోనే నేను అన్నీ కూడా ఉన్నాను. నేనే ఈ విధంగా ఏదో ఒక వింత అనేది చేస్తున్నాను. కాబట్టి అలాంటిదే నీ యొక్క జీవితం కూడాను. మరి నీవు ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ ఏది కూడా ముగిసిపోతుంది అని చెప్పేసి నీవు అసలు అనుకోవద్దు. అంతే, ఇంతటితో నా యొక్క జీవితం ముగిసిపోతుంది అని చెప్పేసి భ్రమలో కూడా అనుకోవద్దు. ఈరోజు నేను నీతో ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, నీ కథ ఇంకా ముగిసిపోతుంది.
జరిగిపోలేదు. అసలు నీదనేది ప్రారంభం అనేదే కాలేదు, ఇప్పుడే జరగబోతుంది. కాబట్టి నీవు శ్రద్ధగా ఉండడం, నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు. నేను ఉన్నాను కదా, నా మీద నమ్మకాన్ని ఉంచు. నేను కాపాడాలని చెప్పి నేను నిన్ను ఇన్ని విధాలుగా కూడా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను తెలుసా. కాబట్టి నీకు ఇన్ని రకాలుగా నేను సహాయం చెప్తున్నటువంటి నీవు ఎంతగా నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉంటున్నావు. నీవు కోల్పోయినటువంటి మార్గము నేను నీకు అన్నీ కూడా అందివ్వాలనుకుంటున్నాను కదా. నీవు కోల్పోయినటువంటి దానికన్నా కూడా మెరుగైనదే నీకు ఇస్తాను. అలాగే నీవు చేసినటువంటి ప్రతి ఒక్క పూజను, ప్రార్థనను నేను వింటూనే ఉన్నాను. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాగ్దానాన్ని నేను నిలబెట్టుకోవడానికి ఈ యొక్క సందేశ రూపంలో నిన్ను పలకరిస్తున్నాను. నీవు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా గందరగోళంగా ఏదో ఒక చికాకుగా అనిపించవచ్చు. విని విసిగిపోయి ఉండవచ్చు. ఏ అవకాశాన్ని అయితే నీవు చేజిక్కించుకోవాలి అనుకుంటున్నావో, ఆశలకు తగినటువంటి విధంగా జరగడం లేదు అని చెప్పి నీవు నాతో చెప్తున్నావో, ఆ యొక్క అడ్డంకులన్నీ కూడా నిజానికి నేను అన్ని విధాలుగా కూడా నా ముందుకు తీసుకురావడానికి, ఉన్నతమైనటువంటి స్థాయిని తీసుకురావడానికి ఇటువంటి అన్నీ కూడా నీలో చెలరేగే విధంగా చేస్తున్నాను. ఓపిక, నమ్మకంతో బలోపేతం అనేది చేయాలనుకుంటున్నాను. నీకు అనేటువంటి బ్రహ్మాండం అంతే, బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శక్తి ఏదో ఒక విధంగా తెలుసా నిన్ను మరింత కొత్త మార్గంలో వైపు నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కష్టాలకు నీకు ఇంతగా ఎందుకు వస్తున్నాయి, అయితే నీవు ఇంకా ఎందుకు చింతించకుండా, అంటే నీవు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా కోరుకుంటూ ఉంటున్నావు. అలాగే ఎన్నో అంటే ఆటుపోట్లు అనేవి కుటుంబ సభ్యుల మధ్య, అలాగే నలుగురితో అవమానాలు పడరానటువంటి మాటలు, ఇటువంటివి అన్నీ కూడా దాటుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు అసలైనటువంటి కొత్త ప్రారంభం అనేది జరగబోతుంది. రాత్రి అతి చీకటి సమయంలో గడిచిపోబోతుంది. వదిలేసేసే రేపటి రోజున సూర్యుడు ఉదయించబోతున్నాడు కదా. తర్వాత ఈ యొక్క చీకటిని రాత్రి పూర్తిగా ముగిసిపోతుంది. ఈ రాత్రి నీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్పు అనేది రేపటి రోజున ప్రారంభం అవ్వబోతుంది. నీవు ఆలోచిస్తూ ఉంటావు, ఆ యొక్క మార్పు అనేది ఎలా వస్తుంది, ఈ మార్పు ఏదైనా చిన్న చిన్న సంఘటనల ద్వారా ఏదన్నా అవుతుందా, లేదంటే నీవేమన్నా నా దగ్గరకు వచ్చేసి ఏదైనా మార్పును చేస్తావా, ఇది అంతా కూడా చేస్తావా అని నీవు నన్ను అడగవచ్చును. నీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి అనేది రాబోతున్నాడు. అతను నీకు ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడు. ఊహించినటువంటి అవకాశాలు నీ దగ్గరకు తప్పక పరిచయం చేస్తాడు. మరి అంతేకాకుండా ఇటువంటివి అన్నీ కూడా మొదలైనప్పుడు నీవు అస్సలు భయపడవద్దు. అయితే ఇటువంటివి అన్నీ కూడా ఒక కొత్త వ్యక్తి వల్ల నా యొక్క జీవితం అంతా కూడా మారడం ఏంటి, వింత కాకపోతే అని అనుకోవద్దు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి కూడా తెలియదు కదా, ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి ఏ పరిచయం వెనుక ఏం దాగుందో ఎవరికి తెలుసు. ఇప్పటి వరకు నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేశారు అని చెప్పేసి ఇక మీదట పరిచయమైనటువంటి కొత్త వ్యక్తులు కూడా అపనమ్మకంతో మాత్రం ఎవరితో కూడా మాట్లాడవద్దు. నమ్మకంతోనే మాట్లాడు. నమ్మకంతోనే వారితో ఎలా మాట్లాడుతున్నారో నీవు కూడా అదే అర్థవంతమైనటువంటి ఆటోమేటిక్గా. కాబట్టి వారు ఏం ఉద్దేశించి నీతో మాట్లాడుతున్నారు, ఏం కోరి నీతో మాట్లాడుతున్నారు, ఏం కోరి నీకు దగ్గర అవుతున్నారు, ఇటువంటివి అన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించుకో. నీకు జ్ఞానం ఉంది కదా, భగవంతుడు నీకు అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి అలాంటప్పుడు ఈ జీవితంలో ఏ మనుషులు ఏ విధంగా నీతో మాట్లాడుతున్నారు, ఎలా నీతో మెరుగుపడుతున్నారు, మెలకువలు చేస్తున్నారు, ఎవరు నీతో మాట్లాడి వదిలేస్తున్నారు, ఇటువంటివి అన్నీ కూడా నీ మనసుకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. బంధాలు అనేవి నేను చాలా రకాలుగా విముక్తి అనేది చెందాలని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాను. కానీ ఏం లాభం అనేది లేకుండా పోతుంది. కానీ మనిషి అన్న తరువాత సర్వసాధారణంగా బంధాలు వైపు ఒక మొక్క అనేది చూపుతూ ఉండాలి. కాబట్టి నీవు కూడా అదేవిధంగా ఒకరిని నమ్మావు కదా, కాబట్టి ఒకరిని నమ్మలేదు. ఇది అంతా కూడాను గతంలో జరిగిపోయినటువంటివి అన్నీ కూడా వదిలేసి నీవు కావాలనుకున్న బంధం నిన్ను చాలా రకాలుగా బాధ పెట్టి నీ నుండి దూరం అయిపోయి తర్వాత మరలా దగ్గరయ్యింది. కానీ నీవు మాత్రం ఎవరు కూడా నిజమైనటువంటి వారు, ఎవరు పరాయి వారు అనేది కూడా తెలుసుకోక అందరితో కూడా ఏదో ఒక విధంగా అవసరం అనేది ఏర్పడుతుంది కదా. కాబట్టి ఎందుకు అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో గొడవలు అని చెప్పేసి ఎలా ఓర్పుగా నెట్టుకుంటూ వస్తున్నావు. ఇది ఇక ఈ విషయం నువ్వే చూసుకోవాలి. అయితే నీకు కూడా నీవుగా నిన్ను అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వడం నా యొక్క కర్తవ్యం. కాబట్టి ఏ కారణంగా కూడా లేకుండా నీకు ఈరోజు నీ వీడియో నీ ముందుకు రాలేదు. ఇది యాదృచ్ఛికము అనేది కానే కాదు. నేను నీ మీద ఒక నీ తలపైన చేయి ఉంచి మరీ చెప్తున్నాను. ముందుకు వచ్చేటువంటి కాలంలో మరిన్ని అవకాశాలు అనేవి రాబోతున్నాయి. అయితే నీకు వాటిని నమ్మడం ద్వారా కూడా కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. కానీ అలాంటివన్నీ కూడా జరిగినప్పుడు తప్పకుండా నీవు అర్థం చేసుకో. ఇవన్నీ కూడా నా వల్లే జరుగుతున్నాయని చెప్పేసి నువ్వు కృతజ్ఞతా భావంతో ఉంటే చాలు. నా కృప అనేది మరింత రెట్టింపు అవుతుంది. నీ మీద నీ యొక్క భవిష్యత్తు కేవలం భౌతిక వస్తువులతో మాత్రమే నిండు ఉండదు. ఇది నిన్ను మరింత అధికంగా ఒక మంచి వ్యక్తిగా మారుతుంది. నీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. నీ యొక్క జీవన విధానం మారుతుంది. ఇది నీకు
అసలైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే నా యొక్క అనుగ్రహం నీకు పూర్తిగా లభిస్తుందో అప్పుడే నీవు క్షమించుకో. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా క్షమించమని వేడుకో. భగవంతుడు బహుశా గతంలో నీకు ఏదైనా కానీ తెలిసి తెలియక తప్పులు అనేవి చేసి ఉంటావు కదా, ఆ యొక్క తప్పులన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి మృదు స్వభావంతో భగవంతుడిని వేడుకో. అయితే నిన్ను నీవు క్షమించుకోవడం ఎందుకంటే నీవు ఏదైనా కానీ తెలిసి తెలియనటువంటి తప్పులు అనేవి పూర్తిగా క్షమించినటువంటి భగవంతుడిని వేడుకోమని చెప్తున్నాను. ఇక నీవు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇప్పుడు మార్గము అనేది నిన్ను గమ్యానికి నెట్టబోతుంది. రేపటి రోజు నీ యొక్క మార్గము అనేది పూర్తిగా తెరుచుకోబోతున్నాయి. నిన్ను మసకబారినటువంటి జీవితం నుండి పూర్తిగా వెలుగులోకి నీకు కనిపించబోతుంది. ఇక అది అంతా కూడాను ఇప్పుడు నీ యొక్క పనితీరు అనేది మెరుగుపడుతుందన్నమాట. ఈ రోజున ఈ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు, అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క స్నేహాలు, ఇలా అన్నీ కూడా రకరకాల ఈ రోజున అనేది నీకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఇవ్వబోతుంది. ఇక అలాగే చాలా నమ్మకంతో కొంతమంది వ్యక్తులు ఏంటంటే నీకు పరిచయం అవుతారు. ముందుకు వచ్చేటువంటి కాలంలో నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క బాధ, కష్టము, ప్రతి ఒక్క అడ్డంకికి కూడా నీవు అన్ని విధాలుగా గొప్ప మెట్టుగా మారిపోబోతున్నాయి. మరి అంతేకాకుండా నిన్ను నీవుగా అన్ని రకాలుగా కూడాను చాలా ధైర్యవంతుడిగా బలపరుచుకుంటున్నావు. ఇక మరి అంతేకాకుండా నీవు ఒక కథ అనేది ముగిసిపోబోతుంది. అవేవో ఆలోచనలు చేస్తూ ఉంటున్నావు కదా, అటువంటివి అన్నీ కూడా వృధా ఆలోచనలు, పనికిరానటువంటి ఆలోచనలు. నిజం చెప్పాలి అంటే ఒక మనిషిని తనను తాను ఎప్పుడైతే అసహించుకుంటాడో తెలుసా, తనకు తాను ఎప్పుడూ కూడా అసహించుకోబడడు. అంటే తన గురించి తానే తక్కువ చేసుకున్నప్పుడు నా వల్ల కాదు, ఇక నేను ఎందుకు పనికిరాను, నా జీవితం అంతా కూడా ఇంతే, నలుగురు కూడా చూస్తున్నారు ఎంత సంతోషంగా ఉన్నారో, నేను ఎప్పుడూ కూడా ఇంతేనా, నా జీవితం ఇంతే అనేసి అనుకుంటాడు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి వాటిల్లో అంటే భగవంతుడు ఏదైతే ఆ యొక్క వ్యక్తికి ఇస్తాడో వాటి గురించి ఆలోచించడు. లేనిపోయినటువంటి వారి గురించి ఆలోచించి అవి అన్నీ కూడా లేవు, ఇవి లేవు అనేసి పాకులాడుతూ ఉంటాడు. కాబట్టి ఉన్న దాంట్లోనే, నీకు ఇచ్చిన దాంట్లోనే సంతోషాన్ని నీవు వెతుక్కోగలిగితే నిన్ను మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఎవరుంటారు చెప్పు. ఈ రోజున సంతోషంగా ఉంటున్నావు అంటే రేపటి రోజున సంతోషంగా ఉండలేవేమో, ఎవరు చెప్పలేరు. ఏదైనా గ్యారంటీ అనేది ఏ రోజుకు ఇవ్వలేరు కదా ఎవరు కూడాను. మరి నీవు ఈ రోజున నీకు ఇష్టం వచ్చినటువంటి సంతోషాన్ని నీవు అంతా కూడా పాడు చేసుకుంటున్నావు అంటే ఆ తప్పు ఎక్కడి నుండి వస్తుంది, నీలోనే వస్తుంది. కాబట్టి ముందు నీవుగా మార్చుకొని నీ యొక్క ఆలోచన విధానం అనేది మార్చుకో. అలాగే నీకు తగినటువంటి, నీకు ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క భగవంతుడు, అది వస్తువు కావచ్చు, బంధం కావచ్చు, సంతోషం కావచ్చు, డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, గౌరవం కావచ్చు, ఈ రోజున వీటన్నిటినీ కూడా ప్రశాంతంగా ఈ రోజు వీటన్నిటితో కూడా గడుపు. ఆనందంగా ఉండు. ఆనందంగా ఉన్నటువంటి సమయంలో నీకు ఏదైనా కానీ ఎవరైనా కానీ సహాయం చేయాలనిపిస్తే చెయ్యి. అంతేకాని ఇచ్చినటువంటి దాంట్లోనే ఇంకా ఏదో లేదని చెప్పేసి వెలితి కోసం ఎదురు చూస్తున్నావంటే మాత్రం అది నీదే తప్పు అవుతుంది. ఇక ఇప్పటి వరకు నీకు కష్టాలు ఉన్నాయో, లేదంటే సమస్యలే ఉన్నాయో, అప్పుల బాధలే ఉన్నాయో, లేదంటే ఉద్యోగం కోసం వెతుకుతూ నీవు ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతూ ఉంటున్నావో, లేదంటే నీ యొక్క బంధం కోసం పేకులాడుతూ ఉంటున్నావు, ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క మనసుకు తగినటువంటి విషయాలు. ఇలా నీవు దేని గురించి అయితే అడుగుతున్నావో దాన్ని తప్పకుండా నీకు ఇవ్వడము అనేది నా యొక్క ధర్మం. ధైర్యంగా, దైవంగా నా యొక్క ధర్మం. నీకు అయితే అసాధ్యం కానటువంటి పనిని సుసాధ్యం చేసి చూపిస్తాను. ఇంకా కొన్ని నీవు నమ్మలేనటువంటి నిజాలను సైతం, అంటే ఏ వ్యక్తులైతే నీ ముందు నాటకాలు ఆడుతున్నారో ఆ వ్యక్తుల యొక్క నిజస్వరూపాలు అనేవి కూడా నీకు తప్పకుండా తారసపడే విధంగా చేస్తాను. ఎటువంటి వ్యక్తి నిజమైనటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి నిన్ను మోసం చేయాలనుకునేటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి నీపై కుళ్ళు కుతంత్రాలతో ఉండేటువంటి వ్యక్తి ఎవరనేది కూడా తప్పకుండా నీ కళ్ళ ముందుకు ప్రత్యక్షమయ్యే విధంగా చేస్తాను. అయితే ఒక కొత్త వ్యక్తి మాత్రం తప్పకుండా నీకు ఏదో ఒక సహాయము అనేది, సలహా లేదంటే అనేది ఈ విధంగా అందుతారు. వారి యొక్క సలహాలు, సూచనలు పాటించి నీ జీవితంలో అతను చెప్పినటువంటి మాటలు, లేదంటే ఆమె చెప్పినటువంటి మాటలు నీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది ఆలోచించుకొని వారి యొక్క మాటలను తప్పకుండా ఒక్కసారి అంటే ఆలోచించు. వారు చెప్పేటువంటి మాటలను ఆలోచించు. తర్వాత నీకు ఏదైనా కానీ నీ యొక్క పనిలో ఉపయోగపడుతుంది. అది నీకు అనిపిస్తే వారి యొక్క మాటలను ఒక్కసారి గుర్తు చేసుకో చాలు. అప్పుడు నీకు ఏదో ఒక ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో కూడా నీకే అర్థం చేసుకోగలుగుతావు. ఇక ఈ రోజున నీ యొక్క జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది తెలుసా. నీ యొక్క జీవితంలో అకస్మాత్తుగా మారుతుండేటువంటి ఏదో ఒక పెద్ద పెద్ద కోట్లు వచ్చి పడతాయని కాదు. ఈరోజు అంటే ప్రతిరోజు చూడనటువంటి ఆనందాన్ని ఈరోజు చూస్తావు. ఈరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత నుండి నీ యొక్క మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా కానీ పని అనేది చేసుకునేటప్పుడు కూడా నీ మనసులో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీ యొక్క ఆలోచనలన్నీ కూడా పక్కన పెడతావు. అలాగే దైవం మీద దృష్టి పెడతావు. నీకున్నటువంటి దాంట్లోనే సర్దుకుపోయేటువంటి గుణాన్ని అలవర్చుకో. అంటే సాటి వ్యక్తులతో చాలా ప్రేమగా, అలాగే వారికి కావాల్సినటువంటి విషయాలను, అలాగే వారికి ఏది అనేది అవసరమో దాన్ని సహాయపడతావు. ఇక ఈ రోజున
రాత్రి కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోతావు. ఎందుకంటే నీ వెంట నేను ఉన్నాను కదా, కాబట్టి ప్రతిరోజు కూడా ఉంటున్నాను అనేసి కాదు ఇక్కడ అర్థం. నీ యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది రావడం కోసం నేను అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు అనేవి చేస్తూ వస్తున్నాను. ఈరోజు నీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోబోతుంది. కాబట్టి ఇక నుండి అయినా కానీ నీకు ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కొని, లేని దాని గురించి ఏదైనా కానీ బాధపడుతున్నావో దాని గురించి ఇక నీవు అస్సలు ఆలోచించవద్దు. ఒక కొత్త వ్యక్తి వలన, అతని యొక్క సహాయం వలన నీకు లేనది తప్పకుండా నేనైతే అందివ్వబోతున్నాను. ఎందుకంటే నీవు నన్ను అడిగావు కదా, కాబట్టి నేను కూడా నీ యొక్క కోరికను తప్పకుండా నెరవేర్చాలి. కాబట్టి అది నా యొక్క ధర్మం. కాబట్టి నీవు అడిగినటువంటి ఏదైనా కాదనకుండా ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఇచ్చిన తర్వాత నీ యొక్క దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకో. అది ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారం లాభాలు కావచ్చు, నీ యొక్క అప్పుల సమస్యల నుండి నీవు బయటికి తీసుకురావడం కావచ్చు, లేదంటే నీకు ప్రశాంతంగా వచ్చేటువంటి నీవు ఏదైతే కావాలని కోరుకున్నావో అదే నీకు తప్పకుండా అందివ్వబోతున్నాను. మరి ఈ రోజున ఈ యొక్క సందేశ రూపంలో వచ్చినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి మాటలు మీకు అందరికీ చెప్పాను కదండి. ఇది అంతా కూడా నిన్ను ప్రశాంతంగా ఉంచాలని, అలాగే నీ మనసులో ఉన్నటువంటి అలజళ్ళు తొలగించడానికి నేను చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. మరి ఈ మాటలు నీకు ఎంతవరకు పనిచేస్తాయో అంతవరకు నీ యొక్క మనసుకు తీసుకో. ఎందుకంటే నీలో ఏదైనా కానీ ఒక కొత్త మార్పు అనేది రావడానికి ఉపయోగపడితే ఆ యొక్క మాటలు అనేవి తప్పకుండా నీకు అయితే అన్నీ తీరుతాయి. ధన్యవాదాలు అని చెప్పుకో. భగవంతుడు విన్నారు కదండి. సో ఈరోజు అమ్మవారు పంపించినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికైతే షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేజన సుఖినో.